అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇదే అంశంపైన మహబూబ్ నగర్ పట్టణంలోని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది ప్రజా సంఘ నాయకులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి ఉద్యమాలు కూడా కీలకంగా పాల్గొని కూడా చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన కూడా తన వంతు కృషి చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర కృష్ణముదిరాజు ఉన్నారు. కృష్ణముదిరాజు మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 10 సంవత్సరాలు అయితే సాధించుకొని ఎట్లా అనిపిస్తుంది? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం మీరు పోరాటం చేశారు, ఏ విధంగా ఉంది? నమస్తే, నా పేరు కృష్ణముదిరాజ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమైన ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోన ఆనాడు ఉద్యమం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా మా వంతుగా మేము పని చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఎన్నో రకాల ఉద్యమాల ద్వారా మేము పనిచేయడం జరిగింది. దాదాపు నేను 2002 నుండి 2020 వరకు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉంటూ 18 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు, దాని తర్వాత పార్టీ ప్రజా సంక్షేమం కొరకు కూడా పనిచేయడం జరిగింది. ఆ విధంగా మేము తెలంగాణ రాష్ట్రం రావడం అయితే నిజంగా ఒక రకంగా అదృష్టం అనుకున్నాం. కానీ దాని తర్వాత 2014 తర్వాత ఏదైతే పరిణామాలు జరిగినాయో దాంట్లో కొంతవరకు పని చేసుకున్నా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కానీ, పూర్తి స్థాయిలో ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ సామాన్య ప్రజలకు అందలేవు అని చెప్పేసి మా ఉద్దేశం. రైట్. ముఖ్యంగా మీరు నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా 2002 నుండి కూడా పాల్గొనడం జరిగింది చెప్తున్నారు. ముఖ్యంగా మీరు పాల్గొన్న నుంచి అయితే 2002 నుంచి 2014 వరకు ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఎన్నో పోరాటాలు చేశారు. ముఖ్యంగా మీకు ఇబ్బందులు కలిగిన పోరాటాలు ఏమున్నాయి? పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మీరు ఎట్లా అనిపించింది ఆ పోరాటాలను? అంటే 2001లో ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా అంతంత మాత్రంగా ఉండే. ఎప్పుడైతే 2004లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, వారు అప్పుడు నుండి ఒక ఉక్కుపాదం అంటే ఉద్యమం పైన ఒక ఉక్కుపాదం మోపి ఒక దశల ఉద్యమం మొత్తం అయిపోయింది, ఏమీ లేదు, ఇది అంతా ఉత్తదే, ఈ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా సరెండర్ అయిందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే తెలంగాణ ఆకాంక్ష కొరకు మళ్ళొకసారి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే ఉద్యమం లేవనెత్తిండ్రో అప్పటి నుండి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఒక ఉర్రూతలూగించే స్థాయికి ఎదిగింది. ఒక ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. దాంట్లో భాగంగానే నేను అనుకుంటా 2008, 9, 10 అప్పటి నుండి చాలా ఉధృతంగా 2007 నుండి చాలా ఉధృతంగా ఉద్యమం జరిగినటువంటి సందర్భం. ఆ 2014 తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా చాలా రకాల నిర్బంధాలు. అసలు ఎటువంటి నిర్బంధాలు అంటే ఇప్పుడు నేను అప్పట్లో మహబూబ్నగర్ టౌన్ ప్రెసిడెంట్ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట 3 జీపులు వస్తున్నాయి. అంటే 2 ఎస్ఐలు, ఒక సిఐ, అట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఇంటికి వచ్చి తీసుకొని పోవడం, అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు తీసుకొని పోవడం, అండ్ నిర్బంధంలో పెట్టడము. అక్కడనే పోలీస్ స్టేషన్లో ఒకరోజు కాకుండా 48 గంటలు 3 రోజులు పెట్టిన దినాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాలు అంటే ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని కూడా ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఉన్నారో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించారు. ఆయన దీక్ష కూడా చేశారు. ఆ దీక్ష కూడా భగ్నం చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మిగతా నాయకులు కూడా ఆమరణ నిరాహార చేశారు. ఆమరణ నిరాహార దీక్షలో కూడా మీరు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఆ దీక్షలో పాల్గొన్నంతరం అంటే ఆ టైంలో ఎట్లా ఉండే, ఎట్లా పరిస్థితులు ఉండే, ఏమేమి ఉండే? నవంబర్ 29 దీక్షా దివస్ పేరున అదేమంటారు ఉపవాస దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది ఎవరు కేసీఆర్ గారు. నిజంగా ఆయన ఒక ఉద్యమ ఆకాంక్షతోనే ఉద్యమకారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు
చాలామంది సపోర్టుగా ఆ రోజు పెద్ద పెద్ద మేధావులు, ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత ప్రొఫెసర్స్ కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అట్లా ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది నాయకులు కూడా ఆయనకు ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది. దాంట్లో అందరి సహకారంతో, అందరి సాయంతోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిండు. కాకపోతే నిరాహార దీక్ష భగ్నం చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసిండ్రు. ఆయనకు హాస్పిటల్లో అరెస్ట్ చేసిండ్రు. నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు అరెస్ట్ చేసి రకరకాల ప్రాంతాలు తిప్పుకుంటూ తీసుకుపోయి ఖమ్మం జైలుకు తీసుకుపోవడం కూడా జరిగింది. ఖమ్మం జైలుకి ఎందుకంటే అది కొంచెం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి సంబంధాలు ఉంటాయి. అక్కడైతే తెలంగాణ ఉద్యమం కొంచెం తక్కువ ఉంటుంది. ఈయనను తీసుకొని పోతే ఎవరు కూడా పెద్దగా స్పందించరు అని చెప్పేసి, అంటే తీసుకుపోయి లోపల వారేస్తే ఉద్యమం అయిపోతుంది అని చెప్పి ఆలోచనతో అప్పుడున్న గవర్నమెంట్ అయితే చేయడం జరిగింది. కానీ ఆయనను ఎక్కడ తీసుకుపోయినా కూడా ఒక ఉద్యమ నాయకుని హోదాలో ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు అందరి లోపల చలనం వచ్చింది. ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, మామూలు వ్యక్తుల లోపల కూడా అది ఇంత ఏంది ఇది తెలంగాణ కొరకు ఉద్యమం చేస్తుంటే ఇట్లా హింసించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అందరి లోపల చైతన్యం వచ్చిన తర్వాత ఆ రోజే ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఆయన భార్య పిల్లల్ని సాగే మంచి సంసారం చేసుకుంటున్న వ్యక్తి కూడా తెలంగాణ కొరకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆయన పోలీస్ కిష్టన్న అనే ఒక కానిస్టేబుల్ ఆయన రివాల్వర్తో ఆయన కాల్చుకొని చనిపోవడం జరిగింది ఉద్యమం కొరకు. దాని ఎంబడే తెలంగాణ కొరకు, అంటే దానికంటే ముందు పోలీస్ కిష్టన్న కంటే ముందు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో ఎట్లయితే కేసీఆర్ని అరెస్ట్ చేసిండ్రు, ఇక ఇంతటితోనే ఉద్యమం అయిపోతుంది, ఉద్యమం అయిపోతే మరి రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం రాదు అనే ఒక ఆలోచనతోన శ్రీకాంతాచారి ఎల్బీ నగరు చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకోవడం జరిగింది. అంటే ఇట్లా జరిగే వరకు అందరి లోపల మళ్ళొకసారి ఉత్తేజపూరితమైన ఒక చలనం వచ్చి అప్పుడు ఉద్యమం మరీ ఉధృతం జరిగింది, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. అదే పంత 2014 వరకు కూడా కొనసాగింది. 2014లో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ మొత్తం రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ దృష్టిలో వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పోరాటం చేశారో ఆ పోరాటంలో మీరు చాలా ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమాల్లో కూడా చాలామంది కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దాంట్లో కూడా కేసులు నమోదైనాయి. ఆ కేసులు నమోదైనాయి అంటే ఇంతవరకు మీ పేరు మీద ఎన్ని కేసులు నమోదైనాయి ఉద్యమ సమయంలో? నా పేరు మీద బైండ్ ఓవర్కి సంబంధించి అయితే లెక్కలేనన్ని సార్లు బైండ్ ఓవర్ చేసిండ్రు. ఇక అరెస్టులు అంటే మామూలు అరెస్టులు అంటే కొన్ని వందల సార్లు చేసిండ్రు. కొన్ని సంవత్సరాలు, దాదాపు 7, 8, 9 సంవత్సరాలు మేము ఎప్పుడు చూసినా ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఎప్పుడు తీసుకొని పోతారు అని ఉంటున్న సందర్భాలు. ఇక కేసులు అంటే 2 రైల్వే కేసులు అయినాయి. మామూలుగా ఇక్కడ లోకల్గా సంబంధించి ఒక 5 కేసులు అయినాయి. తర్వాత ఇంకా చిన్న చిన్న కేసులు కాబట్టి ఒక 2, 3, అంటే దాదాపు ఒక 11, 12 కేసులు అయితే నా పైన ఉన్నాయి. రైల్వే కేసులకు సంబంధించి సికింద్రాబాద్ కోర్టుకు తిరిగినాం చాలా సంవత్సరాలు. సివిల్ కేసులకు సంబంధించి మహబూబ్నగర్ కోర్టుకు తిరిగినాము. మహబూబ్నగర్ కోర్టు తర్వాత మన హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకు కూడా తిప్పిండ్రు. నాంపల్లి కోర్టు క్రిమినల్ కోర్టు ఉంది కదా, ఈ రాజకీయ కేసులు అన్నీ కూడా నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసి నాంపల్లి కోర్టుకు కూడా తిప్పిండ్రు. జస్ట్ మేము 2021 వరకు కూడా కోర్టుకు తిరిగినాం. 2021లో ఒక 2 కేసులు ఉండే, అవి కొట్టేసిండ్రు. దాంతో మాతో పాటు మేమొక్కరమే కాదు, చాలామంది పెద్ద నాయకులు అప్పుడు ఎంపీగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఆ కేసుల్లో ఉండ్రి. వాళ్ళతో పాటు మేము కూడా ఉంటే, అంటే మేము చాలా చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేను ఒక పార్టీకి టౌన్ ప్రెసిడెంట్ కనుక అందరిని ఆర్గనైజ్ చేసే దాంట్లో నేను కీలక పాత్ర ఉంటుండే. నాది ఉద్యమం పలానా ఇన్ని గంటలకు మీటింగ్ ఉంటే, ఇన్ని గంటలకు ఉద్యమం ఉంటే, ఇన్ని గంటలకు ధర్నా ఉంటుంది అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా ఈ పోలీసు వాళ్ళు గ్రహించి, ప్రభుత్వం గ్రహించి, అరే వీడిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఆర్గనైజ్ గారు అనేది వాళ్ళకి తెలిసిపోయింది కొన్ని రోజుల తర్వాత. అప్పుడు ఉంటే ఏం చేసిందంటే ముందు నాలాంటి వాళ్ళను ఒక 2, 3 ముందు వేసుకొని పోయినాక ఇక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుండే. రైట్. ముఖ్యంగా మీరు ఉద్యమ సమయంలో కూడా కేసులు కూడా ఎదుర్కొన్నారు. మీరు ఉద్యమం చేసేటప్పుడు కూడా అంటే మీ ఇంట్లో ఎట్లా ఉండేది? మీ ఇంట్లో ఫ్యామిలీస్ మీరు ఉద్యమాలు తిరుగుతున్నప్పుడు మీలో ఏమైనా అడిగేదా, వెళ్ళొద్దని వారు అడిగేవాళ్ళ? అయితే ఇప్పుడు మీరు కేసులు మీ మీద అయిన తర్వాత కూడా కోర్టుకి వెళ్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అంటే నాకు అప్పుడప్పుడే పెళ్ళి, అంటే ఉద్యమము ప్రారంభమైంది 2001లో, జస్ట్ ఒక 2 సంవత్సరాల ముందు పెళ్ళి అయింది. ఆ ఉద్యమం ప్రారంభం అవుతున్న క్రమంలో నేను ఉద్యమం కొరకు అంటే తెలంగాణ రాష్ట్రం కొంచెం మనకు అవగాహన ఉంది, మనకు తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు
మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా మాకు సహకారం చేయాలని చెప్పి మా కుటుంబ సభ్యులతోన ఖచ్చితంగా మేము పాల్గొంటున్న క్రమంలో వాళ్ళకు కూడా అర్థమైంది. ఒకసారి 4 సార్లు 10 సార్లు పోతున్నప్పుడు 11వ సారికి వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైందంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మనం కాకపోయినా కనీసం మన తర్వాత వచ్చే భవిష్యత్ తరాలన్నా బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వచ్చే విద్యార్థుల కన్నా మంచి విద్య అందుతుంది, మంచి సంక్షేమ ఫలాలు ఉంటాయి, మనని మనం పాలించుకోవచ్చు అనే ఒక ఆలోచనకు వాళ్ళు కూడా వచ్చిండ్రు. అయితే అదే క్రమంలో 2000 సంవత్సరంలో అంటే 2000 ఉద్యమం స్టార్ట్ కంటే ముందు నా కొడుకు అప్పుడు 2000 సంవత్సరం కొడుకు పుట్టిన ఆయన ఏమైంది 2004, 5 వచ్చేటప్పటికి మేము ఇంకా అప్పుడు ఉద్యమంలో ఉన్నాగా 5 ఏళ్ళ పిల్లగాడు ఉండి నా కొడుకు 5 ఏళ్ళ పిల్లగాడు ఉండి కూడా జెండా పట్టుకొని తిరిగిన దినాలు ఉన్నాయి తెలంగాణ జైతలు. ఇప్పుడు 5-6 ఏళ్ళు ఇప్పుడు ఒక మీటింగ్ పోతుంటేనే ఒక ర్యాలీ పోతుంటేనే పిల్లలు వచ్చి పడతారు కదా, అట్లా నా కుటుంబ సభ్యులు కూడా. దాని తర్వాత నా బిడ్డ 2007, 8 వచ్చే వరకు ఆమె కొంచెం తెలివి వచ్చి ఆమె కూడా జెండా పట్టుకొని జై తెలంగాణ అంటే మొత్తంగా. ఇంకొక విషయం కూడా తెలియాలి, నాకంటే ముందు కూడా మా కుటుంబ సభ్యుల్లో మా అన్న నరసింహ అని ఆయన నాకంటే ముందు కూడా 1 సంవత్సరం ముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది. నేను 2002లో వచ్చిన, 2001 ప్రారంభంలోనే ఆయన ఉద్యమాల్లో ఉన్నాడు. అట్లా మేము దాని తర్వాత మా రెండో అన్న కూడా బాలరాజ్ అని హైదరాబాద్లో ఉంటాడు, రంగారెడ్డి జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు. ఆయన కూడా తర్వాత 2003, 4, 5 ప్రాంతంలో ఆయన కూడా ఉద్యమంలోకి వచ్చిండు. అంటే దాదాపు మా కుటుంబ సభ్యులు కూడా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకుంటే 3 సార్లు మా భార్యను కౌన్సిలర్గా నిలబెట్టినాం. 2005లో టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు, ఎక్కడ టీఆర్ఎస్ ఏంది ఇది కథ, ఎక్కడ తెలంగాణ అది అని చెప్పి ఎగిరించిన సందర్భాలు చాలా ఉండే. ఆ 2005లో 2014లో అట్లా మేము కాంటెస్ట్ చేసుకుంటూ వచ్చి ఆ పార్టీని ఇంకా పటిష్టం చేసినాము, ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడంలో నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఉండదు. వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమంలో ఆకాంక్ష కొరకే పాల్గొన్నారు. కానీ ఇంకా అది తర్వాత నెరవేరుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అదొకటి మాకు చాలు. రైట్. ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నప్పుడు మీతోటి పడి కొన్ని ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మీకు అంతంత సన్నిహితమైన మిత్రులు ఈ ఉద్యమంలో కూడా గాయాలు, కేసులు నమోదై భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏ విధంగా ఉండేనా? చాలా ఉండే, చాలా చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేస్తే ఒక 4 ఆర్గనైజ్ అయ్యేది బంద్ అవుతుంది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే ఒక 10 మందిని ఉద్యమంలోకి రానియకుండా ఆపొచ్చు. నా పక్కలో ఉన్నోని అరెస్ట్ చేస్తే వాని తరపున ఇంకొక 4 కూడా ఆపొచ్చు ఉద్యమంలోకి రానియకుండా అని చెప్పేసి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, అప్పట్లో ఉన్న అధికారులు అంటే పోలీసు అధికారులు కానీ ఇట్లా రకరకాలుగా నా సన్నిహితులను, నా తోటి ఉద్యమకారులను, ఒక్కొక్క సందర్భంలో నా కుటుంబ సభ్యులను కూడా తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్. ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు చాలామంది కొన్ని ఆంధ్ర పత్రికలు, కొన్ని ఆంధ్ర ఛానళ్ళని వ్యతిరేకించేవారని చెప్పి చాలా బయట విన్నాం. అయినా కూడా కొన్ని పత్రికలు కూడా మీరు ఉద్యమాల సమయంలో కూడా చేసే ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తాయి. మీ దగ్గర ఏమైనా క్లిప్పింగ్ ఉన్నాయి? ఇంకా మామూలుగా ఏమంటుండ్రు, ఈనాడు పేపర్ మనది కాదు, ఈనాడు పేపర్ మనది కాదు, తర్వాత వచ్చిన సాక్షి పేపర్ మనది కాదు, ఇది ఈనాడు సాక్షి పేపర్ మనది కాదు అంటున్న క్రమంలో కొద్దిగా ఉండే. కానీ ఈ పత్రికలకు సంబంధించి యాజమాన్యం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉండొచ్చు, కానీ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రం స్థానికులు కనుక వాళ్ళకు కూడా అంతో ఇంతో తెలంగాణ ఆకాంక్ష ఉన్నది కనుక వాళ్ళు ఖచ్చితంగా మహబూబ్నగర్లో కూడా మాట్లాడుతున్న కోదండరాం సార్ ఎట్లా ఉండే అప్పుడు కోదండరాం తెలంగాణ జేఏసీగా ఏర్పాటు చేశారు. అప్పుడు తెలంగాణ కోసం ఎన్నోసార్లు మహబూబ్నగర్ కూడా వచ్చారు. ఎట్లా ఉండే కోదండరాం ఏ విధంగా పాల్గొన్నారు? ఆయనతో పాటు మీరు కూడా కలిసి పనిచేశారా? ఖచ్చితంగా ఈయనతో పాటు కోదండరాం గారితో పాటు చేసినాము, ప్రొఫెసర్ జయశంకర్ గారితో పాటు చేసినాము, తర్వాత ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారితో కూడా కలిసి పనిచేసినాం మేము. ఈయన కంటే ముందు కూడా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పేసి పాశం యాదగిరి గారు, ఆయన కూడా చాలా సందర్భాల్లో చాలా ఉద్యమాలు చేసిండు. ఆయన కూడా ఒక సంఘం పెట్టిండు, ఆయనతో కలిసి పనిచేసినాం. అంటే మహబూబ్ నగర్కు ఏ ఉద్యమకారుడు వచ్చినా రాష్ట్రం నుండి కానీ కేంద్రం నుండి కానీ ఎలాంటి ఉద్యమకారులు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్లకు చేదోడు వాదోడుగా మేము ఖచ్చితంగా పనిచేసినాం. రైట్. ముఖ్యంగా రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళు అవుతుంది, గడుస్తుంది. నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం మీరు పోరాటం చేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతో పోరాటం చేశారు. ఈ 10 ఏళ్ళ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యామనుకుంటున్నారా? అంటే ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మనని మనం పాలించుకోవచ్చు, స్వయం ప్రతిపత్తి.
మన మీద ఎవరు ఆజమాన్యం లేకుండా మనని మనం పాలించుకోవచ్చు. ముఖ్యంగా నీళ్లు అంటే మనకు సంబంధించిన నీళ్లు మనమే వాడుకోవచ్చు, మన నిధులు మనమే డెవలప్ చేసుకోవచ్చు, మన నియామకాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇంకే కానీ సంస్థల్లో కానీ మన నియామకాలను మనమే నియమించుకోవచ్చు అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోన ముఖ్యంగా ఆ రోజు యువత అందరూ కూడా ఉద్యమంలో కలిసి వచ్చిండ్రు. అదే క్రమంలో మేము కూడా కలిసినాం. ఆ సందర్భంలో ఎన్నో రకాలుగా మేము ఉద్యమాలకి అది ఏమంటారు నిర్బంధానికి గురయ్యి కూడా కొన్ని సంవత్సరాల తరబడి కూడా మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అట్లే మేము కొన్ని సందర్భాల్లో ఉద్యమాలలో కూడా గుర్తింపు ఉండాలని చెప్పేసి గుర్తుండాలంటే ఇప్పుడు మహబూబ్నగర్లో ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణ చౌరస్తా అని ఒక చౌరస్తా పేరు పెట్టినాం. ఆ రోజు 2009-10 ముఖ్యంగా ఆ చౌరస్తాకు పేరు పెట్టింది నేనే, నామకరణం చేసింది నేను. అంటే అక్కడ రోజు ఒక ఉద్యమం జరుగుతుండే. ఈ చౌరస్తాకు పేరు ఉంటే దీని నుండి కొంచెం స్ఫూర్తి వస్తుంది, ఉద్యమానికి స్ఫూర్తి వస్తుంది. ఏది అంటే తెలంగాణ చౌరస్తాలో ఉద్యమాలు జరుగుతాయి, తెలంగాణ చౌరస్తాకు పోతే అక్కడ అందరూ కూడా ఉద్యమకారులు ఉంటారు అని చెప్పేసి ఒక ఆలోచనతోన కొంతమంది పెద్ద మనుషులు అంటే బహుజన వీరులు, కొంతమంది నాయకులు ఇప్పుడు పండగ సాయిని అడ్డ పేరు పెట్టినాం రైల్వే స్టేషన్ తిరుమల దెంగేడు దగ్గర. అది కూడా మేమే పెట్టినాం. ఎందుకంటే ఇటువంటి పేర్లను చూసుకొని కొంచెం స్ఫూర్తి కలుగుతుంది ప్రజలకు, ఆ ఉద్యమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. అయితే మీరు అన్నది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ సమానంగా వచ్చినవే అని అంటున్నారు. కానీ మేము 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ను అందరూ కూడా నమ్మినారు. రాష్ట్రం కాదు కేంద్రంలో ఉండే అంటే కొంతమంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ నాయకులు కూడా చాలామంది నమ్మినారు. అంటే ఉద్యమ పార్టీ ఉద్యమకారులను ఏదో ఒక రకంగా మంచిగా తీర్చిదిద్దుతాడు, ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తాడు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాడు అని చెప్పేసి అందరం కూడా అనుకున్నాం, అందరం కూడా నమ్మినాం. కానీ 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో, ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయన కొద్దిగా మాట మార్చింది. ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీకి ఏం కావాలి? నిధులు సమకూర్చేటోడు కావాలి, అంటే డబ్బులు పెట్టేటోడు కావాలి, కొంచెం దౌర్జన్యం చేసేటోళ్ళు కావాలి. ఇటువంటి వాళ్ళందరినీ కూడా అంటే 14 కంటే ముందు ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మా పైనే అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వాళ్ళని అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో గుంజుకోవడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల మాలాంటి వాళ్ళకు ఈడొక్కతోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయం చేయడం అయితే జరిగింది. ఆ బాధ తట్టుకోలేక కొంతమంది అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తాండూరులో ఒక మైనార్టీ సోదరుడు, ఇక్కడ కరీంనగర్లో అక్కడ కొంతమంది ఉద్యమకారులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ కూడా ఉద్యమ పార్టీ కూడా పరిపాలించింది. ఉద్యమ పార్టీలో కూడా ఉద్యమకారులకు కూడా న్యాయం జరిగింది అనుకుంటారా? జరగలేదంటున్నాం కదా. అసలు ఉద్యమకారులకు ఏమాత్రం అంటే 100% ఎక్కడో 100లో ఒక ఇద్దరికో ఒక 5 మందికి మాత్రం జరిగింది. మిగతా 90-95 మాత్రం ఉత్తగా ఉన్నారు, రోడ్డు పైనే పడిపోయినరు. వాళ్ళకి ఎలాంటి సహకారం పార్టీ నుండి సహకారం లేకుండా ఉత్తగా రోడ్డు మీద అయినాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి అవకాశాలు అయితే రాలేదు. వస్తాయని చెప్పి చివరి వరకు అంటే మొన్న ఎలక్షన్ల వరకు కూడా వస్తుందని చెప్పేసి చాలామంది నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అన్యాయం పల్లె రోడ్డు మీద అయినారు. రైట్. ఇప్పుడు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిట్ట ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, ఇప్పుడు రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాలు కూడా ఉద్యమకారులకు ఏమన్నా న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? కోరిక అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే మేము 10-18 ఏళ్ళు పనిచేసినాము, 14 ఏళ్ళు టీఆర్ఎస్ తెలంగాణ కొరకు పోరాడినాం. నేను నాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మేము ఒక సందర్భంలో హరీష్ రావుని అడిగినాం. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మహబూబ్నగర్కి వచ్చిండు 2014 తర్వాత 16లో అనుకుంటా. 2016లో హరీష్ రావు మహబూబ్నగర్కి వచ్చిండు. ఒక మీటింగ్కి వచ్చినప్పుడు మేము ఒక లెటర్ ఇచ్చినాం. అయ్యా మాకు ఉద్యమకారులకు రాష్ట్రం అయితే వచ్చింది, ప్రభుత్వం కూడా వచ్చింది, తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్దారులుగా ఉద్యమకారులు గుర్తించండి, స్వతంత్ర సమరయులు గుర్తించి ఒక 5,000 ఎక్కువ అడగలే మేము, ఒక 5,000 పెన్షన్ ఇవ్వండి, ఒక కుటుంబం బతుకుతుంది, మీరు ఏమి ఇచ్చినా పదవి ఇచ్చినా ఇవ్వకుండా 5,000తో మేము ఏదో నడిపించుకుంటాము. ఎందుకంటే 14 ఏళ్ళు నువ్వు రూపాయి లేకుండా మేము ఉద్యమం చేసినాం. 14 సంవత్సరాలు నిన్ను రూపాయి ఆశించకుండా, నీ పార్టీ నుండి ఏమి రూపాయి నువ్వు పెట్టుబడి పెట్టకుండా, మేము ఏదో మా మిత్రులతోనో ఎవరితోనో మీలాంటి వాళ్ళతోనో రూపాయనో 5 రూపాయలు తీసుకొని సంసారం నడుపుకొని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. ఒక 5,000 రూపాయలు ఇస్తే మాకు ఆసర అవుతుంది అని చెప్పేస్తే ఒక కాగితం ఇస్తే తీసి అట్లా వారేసిండు ఆయన. వారేసి అవెల్ల ఆశలు పెట్టుకోకండి అన్నాడు. అంటే ఇది ఇంత అన్యాయం అని ఇంకా సరే అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట్లోనే ఒక మాట అన్నారు, ఏమని, ఉద్యమకారులను అందరినీ మేము ఆదరిస్తాము, ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల జాగా ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసిండు.
ఇక మేము కూడా ఆయనను ఏం అడుగుతున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల సంఘం కూడా ఒకటి మొన్న ఆవిర్భావం అయింది మహబూబ్నగర్లో, దానికి నేనే అధ్యక్షుడిని. దాని తరపున కూడా మేమేం అడుగుతున్నామంటే 250 గజాలతో పాటుగా మీరు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. ఒక 10 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అయితే సరిపోయి ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి 250 గజాలకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యమకారులకి ఇవ్వలే. ఇప్పుడు మహబూబ్నగర్లో ఒక 5-6 సైట్లు ఉన్నాయి. మనం ఎక్కడ పోయి చూసినా 10% ఎవడో ఒకటి తెలంగాణకు పనిచేసిన వాడు ఉంటాడు, 90% మొత్తం బయట వాళ్ళు ఉంటారు. అది కూడా నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇచ్చిన సందర్భాలు చాలా. అట్లా కాకుండా నిజమైన ఉద్యమకారులకు జాగతో పాటు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారు, మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. వెనకటికి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇచ్చినది అని చెప్పేసి ప్రచారం ఉంది కదా, ఇప్పటికి కూడా జనాలు నమ్ముతారు కదా ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి. అట్లా మీ పేరు కూడా స్థిరస్థాయిగా ఉంటుంది అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని ఒక విన్నపం అయితే ఇంతకుముందు ఒక 2 సందర్భాల్లో విన్నపం చేసినాం. మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా కూడా దాంతోపాటు ఉద్యమకారులను గుర్తించి నెలకు ఒక 10,000 15,000 పెన్షన్ ఇస్తే అది బాగుంటుంది, కుటుంబాలు బతుకుతాయి. అట్లే ఇక సౌకర్యం ఇప్పుడు ప్రయాణానికి సంబంధించి రైలు సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఎట్లయితే భారత స్వాతంత్ర సమరయోధులకు ఇస్తున్నారో తెలంగాణ స్వతంత్ర సమరయోధులకు కూడా ఇస్తే చరిత్రలో మీ పేరు ఉంటుంది అని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమాల కీలకంగా పోరాట ఉద్యమాలు కూడా పాల్గొన్న వ్యక్తులకు సముచిత న్యాయం జరగలేదని చెప్పి కృష్ణముద్ర తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందో ఉద్యమకారులకు మేము ఆదుకుంటాం, ఉద్యమకారులను ఒక స్థానం తీసుకొస్తామని ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారో, రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాలు కూడా ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందియాలని చెప్పి కృష్ణముద్ర తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.